ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఒకేసారి ఖాతాల్లో జమ కాబోతున్నాయి. కేంద్రం 22వ విడత పీఎం కిసాన్ నిధులపై స్పష్టత ఇచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా తన పథకాన్ని అదే తేదీకి ట్యాగ్ చేయనున్నట్లు సమాచారం అందిందన్నమాట. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రైతుల ఖాతాల్లో 14,000 వరకు నిధులు జమ కాగా త్వరలో మరో విడత నిధులు రానున్నాయి. పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలపై కీలక నిర్ణయం. గత విడత అంటే 21వ విడత నిధులు నవంబర్ 19న విడుదలయ్యాయి. మొదట సంక్రాంతి సమయంలో విడుదల చేస్తారని భావించినా ఇప్పుడు బడ్జెట్ అనంతరం జమ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 8న పీఎం కిసాన్ నిధులు విడుదల అవకాశం ఉందని చెప్పేసి మనకి సమాచారం రావడం అనేది అయితే జరిగిందన్నమాట. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేరనున్నది. ఇప్పటి వరకు 21వ విడతలలో 4 లక్షల కోట్లకు పైగా విడుదలు రైతులకు చేరాయి. అన్నదాత సుఖీభవ పథకం ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం. ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలు చేస్తుంది. ఇప్పటికే 2 విడతలలో 5,000 ప్లస్ 5,000 10,000 జమ అయ్యాయి కాబట్టి ఇప్పుడు 3వ విడత పీఎం కిసాన్ 22వ విడతలో కలిసి జమ చేయనున్నది. 3వ విడత కింద రైతుల ఖాతాల్లో 4,000 జమ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నమాట. ప్రస్తుతం సంబంధించిన శాఖలు సాంకేతిక అండ్ బ్యాంక్ ప్రాసెస్పై కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో ఎంత డబ్బు జమ అవుతుంది? ఏకకాలంలో 2 పథకాల నిధులు వస్తే అంటే పీఎం కిసాన్ 2,000, అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మొత్తం 6,000 ఒకేసారిగా జమ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నాను. ఇది రాబోయే వ్యవసాయ సీజన్లో రైతులకు పెద్ద ఆర్థిక సాయం కానుంది. అన్నదాత సుఖీభవ మొత్తం లబ్ధి వివరాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పథకం ప్రకారం మొత్తం సాయం 20,000. ఇందులో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి రాష్ట్రం నుండి 14,000ను విడతలుగా చెల్లింపు. ఈ మొత్తం పీఎం కిసాన్ విడతలతో సమాంతరంగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఎవరికి నిధులు జమ అవుతాయి అంటే ఎలిజిబిలిటీ హైలైట్స్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ అర్హులైన రైతులు అంటే ఈకేవైసీ పూర్తి చేసిన వారు, బ్యాంక్ అండ్ ఆధార్ లింక్ అయిన ఖాతాలు అంటే భూస్వామ్య రికార్డు సరిపోలిన లబ్ధిదారులు. అనర్హుల లిస్టులో ఉన్న వాళ్ళకి నిధులు జమ కాదు. పీఎం కిసాన్ అండ్ అన్నదాత సుఖీభవ నిధులు ఒకేసారి జమ కావడంతో రైతులకు సీజన్ ఖర్చులపై తక్షణ ఉపశమనం, సేద్య పెట్టుబడుల్లో మరింత సౌలభ్యం, ఆర్థిక ప్రోత్సాహం పెరుగుతుందన్నమాట. ఫిబ్రవరిలో నిధులు విడుదలపై అధికారిక తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ యొక్క డేట్ని వచ్చినప్పుడు నేను వీడియో చేయడం అనేది అయితే జరుగుతుందన్నమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. జై హింద్.